మన డ్రైవర్లకు హెల్ప్లకు ఉండగాలిలో విప్లవ అభినందనలు ఉద్యమ రామ్కీ సంస్థలో ఎస్ఐఎంఎస్డబ్ల్యూ పరిశ్రమలో ఇప్పటిదాకా అరాచక పాలన సాగింది. దొరల గడిలో ఎక్కడైతే కట్టడం చేశారో, దొరల గడిలో ఎక్కడైతే బానిసత్వం చేయించుకున్నారో, సిఐటియు పెట్టి ఇప్పుడు పక్కన అశోక్ వేధిస్తున్నారు, తొలగిస్తున్నారు, రోజులు పోయాయి. ఈ రోజులు మా రోజులు వచ్చాయి. మా రోజులు మమ్మల్ని నడిపించడానికి ఎర్ర జెండా సిఐటియు మాకు అండగా ఉంది. గత చరిత్రని మీరు మర్చిపోండి. గత అరాచకాలకి మీరు స్వస్తి పలకండి. గతంలాగా బెదిరించినటువంటి బెదిరింపులకు పాల్పడకండి. బుద్ధి తెచ్చుకొని మీరు మంచిగా చట్ట ప్రకారం మనం రాసుకున్నటువంటి సర్వీస్ కండిషన్ల ఆధారంగా మీరు ఇక్కడ యాజమాన్యం పరిశ్రమని నడపాలని చెప్పి మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకవేళ చట్ట ప్రకారం మీరు నడపకపోతే, స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం మీరు నడపకపోతే, యాజమాన్యం యూనియన్ అనుకున్నటువంటి పద్ధతుల్లో మీరు నడపకపోతే మా ఊరికి మీ ఊరు ఎంత దూరం ఉంటుందో మీ ఊరికి మా ఊరు కూడా అంతే దూరం ఉంటుంది. జాగ్రత్త ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నీ యాక్షన్ బట్టి మా రియాక్షన్ ఉంటుంది, మీ యాక్షన్ బట్టి మా రియాక్షన్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. లేబర్ కమిషనర్ గారికి, జేసీఎల్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. వీళ్ళు కార్మికులు, వీళ్ళు డ్రైవర్లు, వీళ్ళు లేబరు, వీళ్ళు హెల్పరు, వాళ్ళకి మాకు ఏమి సంబంధం లేదన్నటువంటి ధోరణిలో మీరు ఉండొద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయోధ్య రామరెడ్డి ఆయనకి చాలా కండబలం ఉండొచ్చు, అండబలం ఉండొచ్చు. కండబలాన్ని అండబలాన్ని అంచే శక్తి కార్మిక వర్గానికే ఉంది, ఎవరికి లేదు. దీనికి సంబంధం వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి ముఖ్యమంత్రి అనుకోవచ్చు. ఇది ఒక సంస్థ, ఇది ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి పరిశ్రమ. ఇది అల్లా టప్పా పరిశ్రమ కాదు, లేదా చిన్నదో బుడ్డో పరిశ్రమ కాదు. ఇది ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి పరిశ్రమ. ఇది ఈ పరిశ్రమలో కార్మిక చట్టం అమలు కాకపోతే, అగ్రిమెంట్ అమలు కాకపోతే, కార్మికుల్ని వేధిస్తూ ఉంటే, కార్మికుల్ని కాల్చ తింటూ ఉంటే, ఇష్టారాజ్యంగా ఆటవిక పాలన పరిపాలిస్తూ ఉంటే జోక్యం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, ఈ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది. మీరు తక్షణమే జోక్యం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర శాసనసభలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 8 మంది బీజేపీలు ఉన్నారు. పార్లమెంటు తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీలకు, 8 మంది ఎమ్మెల్యేలకు నేను చెప్తున్నా, నేను హెచ్చరిక చేస్తున్నా. మేము చెత్త ఎత్తే దగ్గర, మేము చెత్త దింపే దగ్గర, మేము తీసుకుపోయే లారీ దగ్గర ఇది స్వచ్ఛ భారత్ అనేటువంటి దాన్ని, స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని నెరవేరాలని చెప్పి అక్కడ నరేంద్ర మోడీ బొమ్మ కళ్ళతోడు, గాంధీ కళ్ళతోడు పెడుతున్నారు. కాబట్టి మీ బాధ్యత కూడా ఉంది, మీ బాధ్యతగా ఉంది. మీ భజన చేసేటువంటి బిఎంఎస్ఎల్ ఈరోజు కార్మికులకి అన్యాయం చేస్తూ యాజమాన్యానికి తొత్తులుగా వస్తున్నారు. మీరు కూడా ఉండదలుచుకున్నారా? మీరు కూడా మీ వైఖరి చెప్పాలి. యాజమాన్యం మీద ఒత్తిడిస్తున్నారు చెప్పి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఇది ఎవడికి పట్టని సమస్యగా ఇప్పటిదాకా చూశారు, ఎవడికి పుట్టేలాగా ఇప్పటిదాకా చూశారు. ఇది ఎవరికి పట్టని సమస్య కాదు, ఎవరికి పుట్టని బిడ్డ కాదు. ఇది అందరికీ బాధ్యత ఉంది. వీళ్ళందరికీ బాధ్యతలు ఉంటే ఇటు ఒక యూనియన్ గాలికి వదిలేసింది,
అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ గాలి వదిలేసింది. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ గాలికి వదిలేసింది. లేబర్ డిపార్ట్మెంట్ గాలికి వదిలేసింది. అనాథలు అనుకుంటున్నారు. అనాథలు కాదు, MSWలో పనిచేసే వాళ్ళు అనాథలు కాదు. వీళ్ళు పోరాట వీళ్ళు, వీళ్ళకి అండం ఇనిషియేటివ్ జెండా ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అందుకోసమే తక్షణమే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఈ సమస్యకి పరిష్కారాన్ని వెతకాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏం చేయాలో అది చేయాలని కూడా చెప్తున్నాం. ఏం చెప్తున్నారంటే మా దగ్గర డబ్బులు లేవు కదా అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? రామ్కీ సంస్థ దగ్గర డబ్బులు లేవు అట. డబ్బులు లేవు కాబట్టి మేము ఎందుకు డబ్బులు లేవంటే మాకు 600 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ నుంచి మాకు బకాయిలు రావాలి. ఆ బకాయిలు రాలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నాం. అవసరమైతే యజమానికి ఏదైనా కష్టం వస్తే, నీకేమైనా ప్రభుత్వంతో ఇబ్బంది వస్తే మేము కూడా నీ తరఫున కొట్లాడుతాం. ఎందుకంటే నువ్వు నీ ఉంటేనే ఈ సంస్థలు కాబట్టి నీ 600 కోట్ల రూపాయల బకాయిలని ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని జిహెచ్ఎంసీ నుంచి వెంటనే విడుదల చేయాలని కూడా నీ తరఫున, యాజమాన్యం తరఫున నువ్వు మమ్మల్ని ఎట్ట చూస్తున్నావు? అంటే మమ్మల్ని శత్రువుగా చూస్తున్నావు. మమ్మల్ని ఎట్ట చూస్తున్నావు? నువ్వు మమ్మల్ని మురికోలుగా చూస్తున్నావు. మమ్మల్ని ఎట్ట చూస్తున్నావు? మమ్మల్ని చెత్తబాలుగా చూస్తున్నావు. నువ్వు మమ్మల్ని ఎట్లా చూడరాబాయి? నీ కోసం, నీ సంస్థ పరిరక్షణ కోసం మేము కూడా పోట్లాడుతాం, నీ ఎమ్మటి ఉంటామని చెప్పి ఈరోజు మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మా లైను. కానీ నిన్నడుతుంది ఏం చెప్తాడు? అసలే డబ్బులు లేవు, దివాలా తీసిందనేటువంటి ఈరోజు చెప్తున్నారు. వాళ్ళు వచ్చి ఆ బ్యాంక్ కాడిని తప్పున్నాం, ఈ బ్యాంక్ కాడ అప్పున్నాం అని చెప్పి చెప్తున్నారు. కానీ నెల రోజుల ముందు హిందూ పేపర్లో, నెల రోజుల ముందు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో, నెల రోజుల ముందు ఈనాడు పేపర్లో, నెల రోజుల ముందు తెలుగు పేపర్లో, హిందీ పేపర్లో, ఇంగ్లీష్ పేపర్లో ఈ యొక్క సంస్థ CEO అయోధ్య రామిరెడ్డి రామ్కీ యొక్క లాభాలు ఎలా ఉన్నాయి, రామ్కీ సంస్థ యొక్క ఆదాయాలు ఎట్టున్నాయని చెప్పి బహిరంగంగా పత్రికలో ప్రకటించారు. పత్రికలో ప్రకటించినప్పుడు ఏం ప్రకటించారంటే ఆ కటింగ్లు కూడా మా కాడ ఉన్నాయి, ఆ పేపర్ కటింగ్లు ఉన్నాయి, లేవా? ఆ పేపర్ కటింగ్లు కూడా మన కాడ ఉన్నాయి. ఏం చేశారంటే రామ్కీ సంస్థ ₹1 కూడా అప్పులో లేదు, రామ్కీ సంస్థ లాభాల్లో ఉందని చెప్పి నువ్వే ప్రకటించినావు, బహిరంగంగా ప్రకటించినావు. మరి ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి లాస్ వచ్చింది? ఎక్కడి నుంచి డబ్బులు లేవు అంటే కార్మికులకు ఇస్తానికి మాత్రం నీకు ఆ డబ్బులు లేవు, అగ్రిమెంట్ వచ్చే వరకు మాత్రం నీకు డబ్బులు లేవు. నీకు డబ్బులు లేకపోతే ఈ మధ్యలోనే ఈ రామ్కీలోనే పనిచేసేటువంటి మరి పైన ఉన్నటువంటి డైరెక్టర్ల జీతం పెంచావు, మేనేజర్ల జీతం పెంచావు, సూపర్వైజర్ల జీతం పెంచావు, సైట్ ఇంజనీర్ల జీతం పెంచావు. ఫ్యాన్ల కింద ఏసీ రూమ్లో ఇన్నో వాహనంలో పెరుగుతున్నటువంటి పై అధికారుల డబ్బులు పెంచడానికి డబ్బులు ఉంటాయి, నాకు మాత్రం డబ్బులు లేవా అని చెప్తున్నాం. ఒక్కొక్క వాడి జీతం ₹1,00,000 ఉంది. ఒక్కొక్క ఆఫీసులో, రామ్కీ హెడ్ ఆఫీసులో పనిచేసేటువంటి డైరెక్టర్ల జీతాలు, రామ్కీ హెడ్ ఆఫీసులో పనిచేసేటువంటి మరి జనరల్ మేనేజర్ల జీతాలు, రామ్కీలో పనిచేసేటువంటి పై ఆఫీసర్ల జీతాలు ₹1,00,000 పైగా ఉన్నాయి. హెల్పర్ జీతం ఎంత వస్తుంది? మనకి ఎంత వస్తుంది? 15,000. పిఎఫ్లు పోతే ఎంత వస్తుంది? ఈఎస్ఐ పోతే ఎంత వస్తుంది? దుమాలు పోతే ఎంత వస్తుంది? 12-10,000 వస్తున్నాయి. ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోతే, లేకపోతే ఏదైనా జ్వరం వస్తే, ఎవరైనా మనిషి చచ్చిపోతే, ఏదైనా పండగ వస్తే ఒక్కరోజు ఆబ్సెంట్ అయితే ఎన్ని రోజులు ఆపుతున్నావు? పేరు కాడ ఎన్ని రోజులు ఆపుతున్నావు? 3 రోజులు ఆపుతున్నావు, 4 రోజులు ఆపుతున్నావు, 5 రోజులు ఆపుతున్నావు, 10 రోజులు ఆపుతున్నావు. అంటే మనకి పని ఇవ్వకుండా మన వేతనంలో కోతలు పడేటువంటి పద్ధతుల్లో నువ్వు ఎవరిస్తున్నావు? నువ్వు మమ్మల్ని పని ఆపినప్పుడు ఎందుకు ఆపావు? మేము చేసిన తప్పేంది? దానికి మమ్మల్ని వివరణ ఇవ్వాలని చెప్పి ఈ లేబర్ ఆఫీస్ ప్రకారం, ఈ చట్ట ప్రకారం
ఎవరికైనా నోటీస్ ఇచ్చిన వరకు కాగితాలు ఇస్తూ లేదు, నోటీస్ ఇస్తూ లేదు, వివరణ అడుగు లేదు. వారు ఇష్టం వచ్చినట్టు తొలగిస్తా ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు చార్జ్ షీట్ ఇస్తా ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు మెమోలు ఇస్తా ఉన్నాడు, ఇష్టం వచ్చినప్పుడు పని ఇవ్వడం లేదు. వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోతుంది. మీ మోసాన్ని మేము బయట పెడితే మీ పునాదులు కదిలిపోతాయి, జాగ్రత్త అని చెప్పి నేను చెప్తున్నా. ఇప్పుడు పంపించేస్తున్నాడు. ఏం చేయాలి మీరు? హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మొత్తం వ్యర్థాలని చెత్తని తీసుకెళ్ళిపోయి వాటిని మొత్తాన్ని కూడా నువ్వు రీసైక్లింగ్ చేసి వ్యర్థం అనేటువంటిది లేకుండా, చెత్త అనేది లేకుండా ప్రాసెస్ చేయాలి. చేస్తున్నారా మీరు? జరుగుతుందా? మీరు 100% చేయాలి. మీరు ఎంత శాతం చేస్తున్నారు? మీరు 40% కూడా చేస్తలేరు. మీరు చేస్తే జవహర్ నగర్లో అటు గుట్టలు ఎందుకు పెరుగుతాయని చెప్పి నేను అడుగుతున్నా. మీరు గుట్టలు ఎందుకు పెరుగుతున్నాయి? చేసినట్టు, చెయ్యని పని చేసినట్టు చూపించి ఈరోజు నువ్వు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీకు ప్రజాధనాన్ని కొల్లగొడుతూ కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇంకో మాట చెప్తాను నేను, నువ్వు ఇప్పటికైనా సరే అయింది పోయిందేం పోయింది. 17 నెలలు పెట్టాం. ఈ 17 నెలల్లో మా వేతన ఒప్పందం జరగకపోవడానికి కారణం మీరు తప్ప కాబట్టి ఎవడైతే దీనికి కారణం ఏదో వాళ్ళే ముందుకు రావాలి, వాళ్ళే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఒక్క సైట్ నుంచి 60 మంది చేరారు. ఇప్పుడు మేము అనుకుంటున్నాం అసలు సిఐటిగా లేకపోతే ఇంకో జెండా అనేటువంటిది మాకు జెండాలతో పనే లేదు, పంచాయతీ లేదు, మాకు పంచాయతీ లేదు. ఈ రామ్కీలో పనిచేసేటువంటి ప్రతి కార్మికుడు కష్టజీవి, శ్రమజీవి. ఆ కష్టజీవి, శ్రమజీవి వాళ్ళు ఎవరంటే అందరూ మా వాళ్ళే, అందరూ కార్మికులే, అందరూ కష్టజీవులే. ఇప్పుడు అక్కడక్కడ వీడియోల్లో మాట్లాడేవాడు, వాయిస్ మెసేజ్ పెట్టేవాడు, వాడికి ఏదైనా అన్యాయం జరిగే కానీ వాడికి కూడా న్యాయం చేయడానికి మేము ముందుగా ఉంటామని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు కలిసే సీఐటీలో కలవండి. కలిసే మీరు అందరూ నాయకులతో సహా వచ్చి సీఐటీలో కలవండి. లేకపోతే మీరు కూడా మీ జెండా పట్టుకొని మీరు సమ్మెలోకి రండి. ఒకవేళ సమ్మెలోకి రాకుండా కార్మికుల్ని గెలిపితే పుల్ల పెడితే మేము గెలకాల్సి వస్తుంది, జాగ్రత్త. నువ్వు గెలిపితే మేము గెలకాల్సి వస్తుంది, జాగ్రత్త. గెలకని ఇవ్వకు, రెచ్చగొట్టకని చెప్పి చెప్తున్నా. ఇలా మీద ఒక గ్రూపులో అయితే ఒక ఆయన చెప్తున్నాడు, అమ్మమ్మ నేనైతే ఉన్నాను, నేనైతే పోతా, అమ్మవాడు అయోధ్య రామరెడ్డి మామూలు కాదు, ఢిల్లీలో సమ్మె చెప్తే అందరిని తీసేసిండు. అసలు ఢిల్లీలో సమ్మె జరిగిందా? ఎవరు పనిగా మొత్తాన్ని ఢిల్లీలో సమ్మె. అయోధ్య రామరెడ్డి మామూలు కాదు, మరి ఉత్తరాడైనా మామూలునా? వాడు చెట్టెక్కితే వాడు తాడితే వాడి తలెత్తేటువంటి శక్తి ఉన్నటువంటి యూనియన్ సిఐటిని నమ్ముకోండి, సిఐటి జెండాను పట్టుకోండి. ఈ సమ్మె ఈరోజు పరిష్కారం కావాలంటే చేయాలంటే వాళ్ళ చేతుల్లో ఉంది, మా చేతుల్లో ఏం లేదు. మా చేతుల్లో నుంచి మీ చేతుల్లో పెట్టాం. జరిగేటువంటి ప్రతి పరిణామానికి యాజమాన్యమే బాధ్యత వహించాలి, యాజమాన్యమే దీనికి బాధ్యత తీసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా సమ్మెలో మన వేతన ఒప్పందం జరిగే వరకు మనందరం ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా పోరాడాలి. చెత్తవాడి యొక్క శక్తి ఏందో ఈ సమ్మెతో తెలంగాణ సమాజానికి చూపించాలని కోరుకుంటూ